అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేసినటువంటి వారి యొక్క ఆందోళన చూస్తూ ఉంటే జాలి వేస్తూ ఉంది. వారు చేసినటువంటి యువత పోరు, ఫీజు పోరు అనే పేరిట డ్రామా ప్రోగ్రాంకు ఎవరు కూడా యువత స్పందించలేదు. ఏ రకంగా యువత పోరు ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేస్తుందో అర్థం కావడం లేదు. మన మీడియా సమావేశానికి వచ్చినటువంటి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ గారు, అదేవిధంగా ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డిఎం ఓబ్లేష్ యాదవ్ గారు, మిగతా నాతోటి టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రావడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి వైసీపీ యువత పోరును ఉద్దేశించి మీడియా ముఖంగా నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యువత పోరు పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాలు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్టు ఈరోజు వైసీపీ యొక్క వ్యవహారం కనబడుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు నేను ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సి ఇస్తాను, ఏటా 6500 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేసినటువంటి పాపాన పోలేదు. ఆయన కాలంలో 5 ఏళ్ల పాటు కాలయాపన చేసి 5 ఏళ్ల పాటు గాడిదలు కాసి ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి 9 నెలలు కాకముందే జాబ్ క్యాలెండర్ గురించి, నిరుద్యోగ భృతి గురించి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఈరోజు అవాకులు చవాకులు పేలుస్తూ ధర్నాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడన్నా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేనటువంటి వ్యక్తి పులివెందుల ఎమ్మెల్యే గారు ఈరోజు ఎక్కడన్నా నిరసన కార్యక్రమాలు చేపట్టారా? ఆయన స్వయంగా ఎక్కడైనా పాల్గొన్నాడా? ఎక్కడ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. దాదాపుగా 4271 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి బకాయిలు పెట్టి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కూటమి ప్రభుత్వం చెల్లించట్లేదని చెప్పేసి ఈరోజు టీడీపీ పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి, తల్లిదండ్రుల లోకానికి, కళాశాలల యాజమాన్యాలకు అందరికీ తెలుసు 4271 కోట్ల రూపాయలు ఎవరు బకాయిలు పెట్టారో చాలా స్పష్టంగా తెలుసు. అదేవిధంగా చిక్కీలు, ఆయన ఫోటోలు వేసుకొని చిక్కీలు పిల్లలకు పంచాడు. ఆ చిక్కీలకు సంబంధించినటువంటి 60 కోట్ల రూపాయలు కూడా ఈరోజు పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి. ఓ ప్రయత్నం చేశారు. అయితే వాస్తవంగా యువత పోరనేటువంటిది ఈ ప్రభుత్వం వచ్చినాకనో లేకపోతే ఈ 6 నెలలకో 3 నెలలకు సంబంధించినటువంటి ఫీజులు కాదు. దాదాపుగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఫీజులు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. ఆ ఫీజులు పెండింగ్లో ఉన్నటువంటివి ఇవ్వమని చెప్పి ఆ రోజున ఎవరైతే విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే వాళ్ళ ఇళ్ల చుట్టూ పోలీసుల్ని, లేకపోతే ఉద్యమకారుల మీద కేసుల్ని, ఈ రకమైనటువంటి లాఠీలతోటి వాళ్ళ లాఠీ దెబ్బలను తగిలించినటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుర్తు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదేమి కొంతమంది కోరికలు ఏమైనా ఆ రోజు అడిగారా? ఈరోజు గుర్తు వచ్చిందా ఈ ఫీజు విషయము? కాబట్టి ఇది మంచి పరిణామం కాదు. తమ రాజకీయ లబ్ధి కోసం, తమ పార్టీ ఉనికి కోసం, తమ పబ్బం గడుపుకోవడం కోసం ఇవాళ వైసీపీ చేసినటువంటి ఫీజు పోరు కాదు, తమ ఉనికి పోరు అనేటువంటిది మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే తమ ప్రభుత్వంలో విడుదల చేసినటువంటి ఫీ రియంబర్స్మెంట్ని ఇవాళ విడుదల చేయకోకుండా, లేకపోతే జాబ్ క్యాలెండరు, మెగా డిఎస్సినో ఇతర అంశాలన్నింటినీ కూడా 5 సంవత్సరాలు కళ్ళకు కనబడినటువంటి పద్ధతిలో వివరించి అసలు విద్యార్థులతో కానీ, యువకులతో కానీ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ గడిచినటువంటి 6 నెలల్లోనే, లేదు 9 నెలల్లోనే ఈ ప్రభుత్వం కూలిపోయింది. ఇంకా నాకు ఉనికే లేదు ఈ రాష్ట్రంలో, మరొకసారి నేను రావాలి అనుకుంటే ఏదో ఒక సంకనెక్కాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం, హాస్యాస్పదం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, మేధావులందరికీ తెలుసు ఈ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద
ఈరోజు యువత విద్యార్థులు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నటనల్ని నాటకాల్ని కట్టుబెట్టడం కోసం మేమంతా కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.